ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చూపుతోందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. హైదరాబాద్ కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు. బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కారణాలు చెబుతుంటే అవసరమైతే తానే అప్పు ఏర్పాటు చేస్తానని వ్యాఖ్యానించారు. ఫీజు బకాయిల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యాజమాన్యాల ఒత్తిడితో ఆత్మహత్యలు జరుగుతున్నాయని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో వేలాది మంది విద్యార్థులతో సీఎం నివాసం, సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ 30 నెలల లోపల 1,60,000 కోట్ల అప్పులు తెచ్చు. మా పిల్లలకి ఇచ్చే ఫీజులంతా 8,000 నుంచి 10,000 కోట్లు. ఇవి ఇవ్వడానికి డబ్బులు లేవా? నేను ఒక అప్పు ఇప్పిస్తాను, మీ ఖాతాయాకులు చెప్పు, నేను ఏ ఒక్కరి దగ్గర నేను అప్పు ఇప్పిస్తా. 10,000 కోట్లు కాదు, 20,000 కోట్లు అప్పు ఇస్తా. ఉన్నాయన్నీ తాకట్టు పెట్టిరు. ఇక అప్పులు దొరుకుతలేమంటారు. అప్పులు దొరకక మీరు తప్పనిసరిగా మీకు అప్పు ఇప్పిస్తాం, బ్యాంకుల నుంచి ఇప్పిస్తా, బెదిరించి ఇప్పిస్తా, పిల్లల యొక్క సర్టిఫికేట్ తాకట్టు పెట్టి ఇప్పిస్తా, రాష్ట్ర ఆస్తి తాకట్టు పెడతా. ఇప్పటికి ఏ ఆస్తి మిగలకుండా తాకట్టు పెట్టిరు, కబ్జాలు పెట్టిరు. భూములన్నీ అన్నిటినైతే దిగమింగుతున్నారు. అది సపరేట్గా చెప్తా. నేను మీకు పైసలు ఇవ్వాలనే ఉద్దేశం లేదు. ఈ స్కీమ్ ఎత్తేద్దామని మీరు అనుకుంటున్నారు. ఖబర్దార్, మీకు చేత కాదని ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా. ఒక మామూలు నాయకునిగా ఈ ప్రభుత్వ వ్యవస్థను సవాల్ చేస్తున్నా. మీకు ఫీజు రియంబర్స్మెంట్ చేసే దమ్ము లేదు. అందుకే కోర్టు చేస్తున్నా. కోర్టు పిల్లల దగ్గర ఫీజు వసూలు చేస్తారట. అరే, సుప్రీంకోర్టు అన్నిటికంటే పెద్ద కోర్టు ఢిల్లీలో ఉంది. పిల్లల దగ్గర ఫీజు వసూలు చేయడానికి జడ్జిమెంట్ 3 ఇచ్చింది. హైకోర్టులో గతంలో కూడా 4 సార్లు జడ్జిమెంట్ వచ్చినాయి. పిల్లల దగ్గర ఎవరు కూడా ఫీజులు వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము 10 జీవోలు ఇష్యూ చేసింది. పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయొద్దు, ప్రభుత్వమే ఇవ్వాలి. ఇవన్నిట్లుండగా ఒక సింగిల్ జడ్జిని మేనేజ్ చేసి న్యాయ వ్యవస్థకే మద్దతు ఇచ్చారు. మీరు ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే చేతులు కాళ్ళు ఇరుగుతాయి. ఒక్కొక్కరి ఆఫీసర్లకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. మీరు పిల్లల దగ్గర ఫీజు వసూలు చేస్తామంటే ఇంటికి పోయేటప్పుడు గవర్నమెంట్ పెట్టుకోవాలి. ఉండాలి అక్కడ. ఒక్కొక్కరు కాదు, ఈ స్టేట్ గవర్నమెంట్ సరిపోరు మీకు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు. వాళ్ళే మీ మీద గన్ను ఎక్కుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ మీ గన్ను ఎక్కువ పెడతారు. అందుకే వేరే రాష్ట్ర పనులు కావాలి మీకు గన్ను. కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మీకు ఫీజుల బకాయిల దాని మీద బడ్జెట్ లేదనేది వితండవాదం, ఇది చాతగాంతనం. బడ్జెట్ ఉంది, మీకు ఇచ్చే ఉద్దేశం లేదు. పేద కులాలు చదువుకుంటే మీరు ఓర్వలేకపోతే దీని ప్రభావం ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో విపరీతమైన మార్పు వచ్చింది. ఈ స్కీమ్ పెట్టిన తర్వాత మన బ్రిటిష్ ఇంగ్లాండ్ బేస్డ్ వాలంటీర్ ఆర్గనైజేషన్ సర్వే చేస్తే తెలంగాణ లోపల నల్లగొండ లోపల మరుగున్నారు సర్వే చేస్తే 3 సర్వే చేస్తే 880 ఇళ్లల్లా పీజీ డిగ్రీ చేసిన ఉన్నారు. అంతేకాదు